తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల కావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎకరంన్నర, ఎకరం, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 4 ఎకరాలన్నర, 5 ఎకరాలన్నర, అలాగే 9 ఎకరాలన్నర, 10 ఎకరాలన్నర, మనకి 12 ఎకరాలన్నర ఎవరైతే ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లోకి మనకి రైతు భరోసా డబ్బులకు సంబంధించిన బిగ్ అప్డేట్ అనేది పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇటువంటి ఎకరాలు ఎవరైతే కలిగి ఉన్నారో సో ఇటువంటి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో. అదేవిధంగా మనకి ఈరోజు 19 నుంచి 20 జిల్లాలలో కూడా రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్ సమావేశం అనేది ఈ రైతు భరోసా పైననైతే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల నుంచి మొదలుకొని 14, 16 ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన మనకి కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగిందండి. సో ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి ఎకరానికి యాసంగి సీజన్ అలాగే మనకి ఏదైతే ఖరీఫ్ సీజన్ ఏదైతే రబీ సీజన్ ఉన్నాయో ఈ 2 సీజన్లు కలుపుకొని ఒకేసారి ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కదా. సో మనకి ఈరోజు కూడా మనకి ఈ 19 నుంచి 20 జిల్లాలలో ఈ యాసంగి ఖరీఫ్ సీజన్ సంబంధించిన 2 సీజన్లు కలుపుకొని ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 15,000 రూపాయల డబ్బులు అనేది ఈరోజు జమ చేస్తున్నారండి. సో కానీ ఇటువంటి రైతన్నలకు మాత్రమే, అదేవిధంగా ఇటువంటి జిల్లాలో ఉన్న రైతన్నలకు మాత్రమే ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారంట. సో ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీరు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, అలాగే 2025లో పెట్టిన కొత్త రూల్స్ ప్రకారం ఈ రైతు భరోసా డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దానికోసం ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి రైతన్నలకు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీతోనైతే చెప్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు జమ చేస్తున్నారండి. మనకి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, అదేవిధంగా మనకి ఇటువంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తున్నారు. ఓన్లీ మనకి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ 2 సీజన్లకి కలుపుకొని ఎకరానికి 7,500 రూపాయలు, మనకి 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు ఓన్లీ సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తారంట. అదేవిధంగా ఆ సాగు చేసే భూమిని మనకి శాటిలైట్ వ్యూషిప్ ద్వారా, శాటిలైట్ వెబ్ క్యామ్ ద్వారా మనకి వీటిని పరిశీలించి ఆ ఫోటోలు అనేది తీసుకొని దాని సర్వే అనేది చేసుకొని శాటిలైట్ ద్వారా మనకి అంటే శాటిలైట్ అయిన పైన మీ భూములను అనేది ఫోటోలు తీసుకొని ఏ జిల్లాలలో ఏ ఊర్లలో ఎట్లా పంటలు వేశారో ఆ భూమి ఎవరిది, వాళ్ళు సాగు చేశారా లేదా అన్నది చూసుకొని ఆ రైతు భరోసా డబ్బులు అనేది ప్రతి రైతన్నల ఖాతాల్లో విడుదల చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో ఆ ప్రక్రియ మనకి జనవరి 14వ తేదీ నుంచి చాలు కావడం అయితే జరిగింది. సో రానున్న 3-4 రోజులలో ఆ వ్యూస్ రిపోర్ట్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు నా అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.